మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకీ అన్ని వివరాలు చెప్తున్నాం, సత్యవాణి వివరాలు చెప్పలేదని కామెంట్ పెట్టారండి. మాది ఫస్ట్ గుట్రాస్పల్లె అనంతారం దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో నేను పుట్టిన ఊరు. అక్కడ పుట్టిన కరెక్ట్ 10 ఏళ్లకు అనంతారం అనే గ్రామానికి మేము వచ్చి ఇల్లు కట్టుకున్నాం. నాకు హ్యాండిక్యాప్, ఇక్కడ ఉంటే రోడ్డుపై నుంచి బస్ ఎక్కి పోవచ్చని మా అమ్మ ఇక్కడ ఇల్లు కట్టింది. అలాగే మా అన్న తమ్ములకు పని నేర్పించడానికి జైత్యాలకి దగ్గర ఉంటుందని కూడా ఆలోచించింది. ఇక్కడికి వచ్చి దాదాపుగా ఇప్పుడు నాకు 38 ఏళ్ళు నడుస్తున్నాయి. 28 ఏళ్ళు అవుతుంది అనంతారం గ్రామం వచ్చి. మరి పుట్టి 10 ఏళ్ళు అక్కడున్నా కూడా అక్కడ పుట్టిన జ్ఞాపకాలు లేకుండా ఈ ఊళ్ళో అంత మంచి వాతావరణం గడిచిపోయింది. మా ఊరు అనంతారం, జైత్యాల జిల్లా, జైత్యాల మండలం. ఇంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండేది, ఇప్పుడు మా జైత్యాలే జిల్లా అయిపోయింది. ఇంకా నాకు ఒక కొడుకు, అత్త, మామ, బావ ఉన్నారు. 2 అన్నదమ్ములు, వదినే, మరదలు ఉన్నారు. అన్నకిద్దరు, తమ్మునికిద్దరు పిల్లలు ఉన్నారు. నాకు ఒక్క కొడుకు ఉన్నాడు. మరి ఏంటి, నీకు ఇంకొకరు కాలేదని మీరు అడగద్దు. ఇవరకు అడిగినట్టు హ్యాండిక్యాప్ కదా, నాకు అంతవరకే చాలనుకున్నా. దేవుడు అంతర్లే ఉంచాడు. అది నాకు చాలు కదూ, ఎక్కువ కోరుకోను. ఎందుకు అంటే అక్కడికైనా ఆమెకు కాలు బాగా లేకుండా సంతానమైందని కొందరు అనుకున్నారు. కానీ కొందరు కాదండి, లోకమంతా అనుకున్నా ఏమీ కాదు. దేవుడు అనుకోవద్దు కదూ. అలా దేవుడు మన అందుకుంటే ఎవరు ఏమైనా జరుగుతుంది. కాకపోతే కొన్ని కష్టాలు భరించేటి వస్తాయి. మీకు కూడా ఎవరైనా సంతానం కాని వారు ఉంటే అస్సలు బాధపడద్దండి. వెనుకైనా ముందైనా అవుతుంది. దైవ పాదాలు పట్టితే మీకు కావలసింది దొరికేదాకా ఆ పాదాన్ని ఇడవద్దు. మీరు ఏ దైవ భక్తులైనా సరే ఆ విధంగా మీరు పూజిస్తే మీ కోరిక తప్పక తీరుతుంది. మరి దేవునికి ఈరోజు ఈ దేవుని పూజ చేసి ఇంకోళ్ళు చెప్పంగానే ఆ దేవునికి ఈ దేవునికి ఎదురైన చెట్టుకు ఎదురైన పుట్టకు పూజ చేశాను. అయినా నాకు సంతానం కాలేదు అనద్దు. ఇప్పుడు ఒక్కరోజు భోజనం పెడితే 50 మందిని కొందరు, తన వీలు కొద్ది 100 మందిని కొందరు పిలుస్తారు. ఏదో ఒక సందర్భంలో అన్ని దేవుళ్ళక్కడికి ఎంలాడ, కొమరెల్లి, కొండగట్టు అన్నీ పోవచ్చండి. అందరి దేవుళ్ళకు మొక్కచ్చు. కానీ మన ఇంట్లో పూజించే దైవం అయితే ఒక్కలే ఉండాలి కదూ. భార్యకు భర్త ఒక్కలే, భర్తకు భార్య ఒక్కలే. అలాగే ఈ భార్య భర్తలకు పూజించే దైవం కూడా వరాలిచ్చే దైవం. ఇచ్చిన పుచ్చుకున్న ఏదో ఒక దైవం ఉండాలి. రోజుకొక్క దైవాన్ని పూజించితే ఏ దేవుడు ఇస్తాడో అని ఇంకొకరు చూస్తారు, ఆ దేవుడు ఇస్తాడని ఈ దేవుడు చూస్తాడు. మధ్యలో మన పరిస్థితి సున్నా అవుతుంది. అర్థమైందా అండి? మరి ఏ కోరికకు ఏ దేవుడు కావన్నో కోరుకొని, అది తెలుసుకొని తెలియకపోతే అయ్యగారులను సంతానానికి, పెళ్ళికి ఎన్నో రకాల పూజలు, గుళ్ళు ఉన్నాయి కదూ. మీకు ఏ లోటు ఉంటే ఆ పూజ చేసి ఆ కోరిక తీర్చుకోండి. ఈ సత్యవ కూడా అంతే. పుట్టంగా హ్యాండిక్యాప్ లేదు. ఆ తలరాత ప్రకారం పుట్టినాక నా వయసు 7 నెలల లోపల నాకు హ్యాండిక్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గత జన్మ పాపం. ఆ కాలు బట్టి ఎంతమందిని తన్నానో మర్చిపోయి దేవుడు పుట్టంగా మంచిగానే ఇచ్చిండు. 7 నెలల లోపల ఆ దేవునికి జ్ఞాపకం వచ్చినట్టుంది. హరరే, దీన్ని కాలు బాగా ఉంచితే ఇది ఆగది, మనకు దొరకది అనిపించింది. ఏదో ఒక సందర్భం పెట్టి నా కాలు అంక చేశాడు. ఆ అంకతోటైనా ఇలా బతుకుతుందని చాలామంది కన్ను నా పైన ఉన్నది. ఆ కన్ను ఎంత ఉన్నా శారీరకంగా, మానసికంగా బాగా అనారోగ్యాల పాలై అన్నీ అనుభవించాను. అయినా బతికి ఉన్నాను. ఎందుకు? ఎవరి వల్ల? దైవం వల్ల. అందుకే ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, బాధలు రాని ఎదుటి వాళ్ళు ముందట ఇప్పితే అప్పుడే పానం పోయేటట్టు చేస్తారండి. మీ బాధలు, కష్టాలు మీ కడుపులో పెట్టుకోవాలి. ముఖం మీద చిరునవ్వు తొలగనియద్దు, గుండెలో ధైర్యం తక్కనియద్దు. అప్పుడే మీ కోరికలు తీరుతాయి. అనుభవించిన సత్యమని చెప్తున్నా. శత్రువు చెడు కూడా నేను కోరా. కోపం వస్తే బయటికి మాటని ఇడిచిపెడతా. కానీ ఆ చెడు కోరితే నేను కాలు మంచిగా లేదని నాకు ఒక్క కొడుకు. నాకు ఎవ్వరు కూడా ఏ సందర్భంలో సాయం చేయలేరు. అప్పుడు దేవుడు అడ్డస్తాడు. నీ మనసులో కోరిన చెడు ఇప్పుడు నీకు ఎవరొస్తారో చూడు అంటాడు. మరి దైవ పూజ చేసేవారికి ఇవన్నీ తెలుస్తాయండి. మరి మందు తాగేవారికి ఏ షాప్లో ఏ మందు దొరుకుతుందో తెలుస్తుంది కదండి.
అలాగే భక్తులకు కూడా దైవానికి ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందనేది తెలుస్తుంది. మరి నాకు మీకు అర్థం కావాలని ఇది చెప్పిన, మిమ్మల్ని తీసేయాలని కాదు. అన్నయ్యలు తమ్ముళ్ళు తప్పు పట్టద్దు. తప్పక నా మాటలు పాటించి మీ కుటుంబంలో ఏ లోటున్నా ఆ దైవాన్ని ప్రార్థించుకోండి. ఏదైనా జరుగుంటే జరిగిందాన్ని తలుసుకుంటూ బాధపడద్దు. ఆ బాధను కూడా నలుగురి ముందట ఇప్పితే మంచిగాని చెప్పి మరింత బాధ పెడతారు. అందుకే బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా జరిగిన దానికి. మనసులో బాధపడి వదిలేయడమే. మనకున్న వాళ్ళను సంతోష పెట్టడానికి, భవిష్యత్తు ఆనందంగా ఉంచుకోవాలనే కోరికలతోటి జీవితాన్ని గడిపేయాలి. పక్క వాళ్ళను ఎదురు వాళ్ళను చూస్తూ వాళ్ళపై కోపం పెట్టుకుంటూ ఓర్వలేనితనం చేస్తూ బతకద్దండి. మనకు కావలసిన దేవుడు మన దగ్గరికి రానియడు. ఏంటి ఎరకలమ్మ చెప్పినట్టు లైన్గా చెప్తున్నాం అనుకుంటున్నారా? చాలా మంచి మాటలండి. మీరు ఏమైనా అనుకోండి, లాయర్ చదివినా చెప్పేది గదే, ఏమీ చదవని ఎరకలమ్మ చెప్పేది గదే. మరి తేడా ఎక్కడ వచ్చిందండి? తేడా ఎరకలమ్మకు భక్తి, ఆ లాయర్లకు బుక్కులో చదువు, రెండూ ఒకటే కదూ. అందుకే మనుషులకు చదువు బట్టైనా తెలివి రావాలి, అనుభవాన్ని బట్టైనా తెలివి రావాలి, లేదంటే భక్తి వల్లనైనా రావాలి. ఈ మూడిట్లా మీకు ఏదో ఒకటి ఉండాలి. ఎవరు చెప్తే వారి మాటలు పట్టద్దు. మీకు దైవ పూజలో దిగండి. తప్పక ఆ దైవమే మీ మనసుకు చెప్తుంది ఏది ఎట్లా చేయాలి, ఎవరిని ఎలా చూడాలి, తిట్టిన వారిని, కొట్టిన వారిని, అన్నం లేని వారిని, ఉన్నవారిని, దాన ధర్మాలు ఎలా చేయాలో అన్నీ నేర్పిస్తుంది ఆ దైవ పూజ. తప్పక ఎలాంటి చెడు లక్షణాలు ఉన్నా మీ దగ్గర మార్చుకోండి. ఇతరులపై చెడు కన్ను పెట్టద్దండి. ఆ కన్ను వల్ల ఇప్పటి మందమే మీరు సంతోషపడతారు. మరి మరణించాక చాలా కష్టాలు. వేడి నూనెలో బజ్జీలు కాల్చినట్టు కాల్స్తాడట. బాగుంటుందా శరీరం చెప్పండి? అది గుర్తు చేసుకోండి. చెడు పని చేయటప్పుడు బజ్జీలాగా గోలిపోవాలా అని గుర్తు చేసుకుంటే మీకు ఆ చెడు పని దగ్గరికి మనసే పోదు. గుర్తు చేసుకుంటారు కదూ. తప్పక మీరు మంచి మార్గంలో నడవాలని నేను చెప్తున్నా. ఎందుకంటే కాలంక వల్ల ఇన్ని బుద్ధులు నాకున్నాయి. మరి కాలు బాగుంటే అనంతరంలో ఉంటుందా సత్యమా? ఉండదు కదూ. అందుకే నన్ను దేవుడు గాలిపటంలా ఎగిరే దారాన్ని చేతిలో పడితే గాలిపటం ఎలా కిందికి వస్తుందో ఎగురితే ఆగలేని నన్ను కాలంక పెట్టి కింద కూర్చోబెట్టాడు. ఇంత అర్థం నాకు తెలిసింది. మరి నాకు తెలిసిన అర్థాలు మీకు చెప్పాలి కదూ. తప్పక మీరు బాగుండాలని కోరుకుంటున్నా. బాయ్ అండి.